లాంటి సర్వీస్ చేసేవాళ్ళు తగ్గుతూ ఉన్నారు. డిపార్ట్మెంట్లో చాలా కొత్త పిల్లలు చాలామంది వచ్చారు, కానీ ఈ జనరేషన్ గ్యాప్ వలన సీనియర్ల యొక్క అనుభవాలు జూనియర్లకు చేరట్లేదు. వాటికి అది ఆ గ్యాప్ చాలా ఉంది డిపార్ట్మెంట్లో, అది చాలా గమనించాం మేము. దానికి తోడు ఇప్పుడు ఒకేసారి అప్పుడు ఏంటంటే ముందు ఒకప్పుడు కొద్దిగా బ్యాచ్లు వచ్చేటివి, ఆటోమేటిక్గా నాలెడ్జ్ షేర్ అయ్యేది. ఇప్పుడు ఒక్కసారి వస్తే చాలా మంది ఒక్కసారి వచ్చేస్తున్నారు, లేదంటే చాలా గ్యాప్ ఉంటుంది, ఒక 4 years 3 years గ్యాప్ వస్తుంది. దాంతో నాలెడ్జ్ షేరింగ్ అనేది ఆ ఏజ్ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ సమ్ నెగిటివ్ ఫర్ అస్. ఇంకా దాన్ని మనము ట్రైనింగ్స్ వర్క్షాప్స్ దాంతో మనము కవర్ చేయగలుగుతాం. ఇట్లాంటి సంజయ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు బాగా చేస్తారు. వర్క్షాప్స్ పెట్టి చాలా మందికి జూనియర్స్కి బాగా నేర్పించేవాడు. ఇందాక కూడా 2 జేఎం చెప్పాడు, మన సార్ కూడా చెప్పాడు, వెంకటేశ్వరరెడ్డి గారు, ఆయన ఇట్లా డైనమిక్గా వర్క్ చేస్తారు. అట్లాంటి వాళ్ళు తగ్గిపోతున్నారు. ఆ నాలెడ్జ్ షేరింగ్ అనేది జూనియర్స్కి రాకపోతే మన డిపార్ట్మెంట్ యొక్క కెపబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ముందట్లాగా లేదు. ఇప్పుడు చాలా నాలెడ్జ్ షేరింగ్ అంత ఈజీగా లేదు. ముందైతే మనము అంటే ఇప్పుడు ఇన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చినా కూడా మన సీనియర్స్ యొక్క అనుభవాలు జూనియర్స్కి రావట్లేదు. నేర్చుకోవడానికి ప్లాట్ఫామ్ దొరకట్లేదు. అట్లాంటివి కొన్ని గ్యాప్స్ అయితే ఉన్నాయి. రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి డబ్బు ఉంటుంది, టైం చాలా ఉంటుంది, రిటైర్ అయిపోతారు కాబట్టి. కానీ వెంకటేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు హెల్దీగా ఉన్నారు. కానీ సంజయ్ రెడ్డి గారి విషయంలో అట్లాంటిది ఏం లేదు, చాలా హెల్దీగా ఉన్నాడు. కాబట్టి ఈ 3 ఉంటే మంచిగా ఆయన భావి జీవితము కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటూ, ఆయన ఇంకా ఏవైతే మిగిలిపోయినాయో ఆయన డిపార్ట్మెంట్లో ఏవైతే చేయలేని ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ చేయాలని కోరుకుంటూ